మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఎమ్మెల్యే ఇచ్చిండ్రు కాయిదాలు అయినా మాయమైన ఇందిరమ్మ ఇండ్లు ఏసీబీకి దొరికిన నవ్వుతుండు కార్యదర్శి సారు ఆదర్శమట మన సీఎం సారు తాగి బడిలో వండుకుంటూ చదువు చెప్పే పంతులు తెలంగాణలో ఇట్లున్నాయి బడులు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోతున్నట యూరియా బస్తాలు బండి సారు నోట్లకి వెళ్ళొస్తలేవు మాటలు దుమ్ము కొడుతున్నాయి కరీంనగర్ రోడ్లు ఈ అన్న పనికి సలాం కొడుతుండ్రు జనాలు పనిమంతుడు పందిరేస్తే కుక్కతో ఒక తలిగి కూలిపోయిందట ఇగో వీళ్ళ పని కూడా అట్లనే ఉన్నదుల్లా 10 పైసల మందం పని చేసి 1000 రూపాయల పబ్లిసిటీ చేస్తారు మా లెక్క పనిచేసేటోళ్ళు దునియాలనే లేరంటారు 2 ఇంజిన్లు పెట్టి జోరు మీద దేశాన్ని గుంజుకపోతున్నామంటారు కానీ కథ చూడుర్రి ఎట్లున్నదో ఆ లెవెల్లో కాదుల్లో మన పువ్వు పాటోళ్ళు డబుల్ ఇంజన్ అని చెప్పి ట్రబుల్ ఇంజన్ పాలన చేస్తున్నారు ఇగురంగల్లా ఆమె ఇల్లు అలుకుతే ఈగొచ్చి అంత పాడు చేసినట్టే అవుతున్నదట ఇగో ఇది చూడుర్రి ఢిల్లీలో ఉన్న ఆలీపూర్ ఫ్లైఓవర్ ఇది నేషనల్ హైవే 44 వానలకు ఫ్లైఓవర్ మీద పెద్ద బొర్రె పడ్డది ఓ ఆటో అండ్ల పడే వరకు ఓ గాయనకు మస్తు దెబ్బలు తాకినాయి ఇక ఇది బీహార్ రాజధాని పాట్నాలున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దీన్ని జూన్ నెల 11వ తారీఖు నాడు ఓపెనింగ్ చేసిండ్రు 422 కోట్లతోని కడితే 4 నెలలు కూడా నిండకుంటేనే ఇట్లా మొత్తం 7 కాడ కుంగిపోతున్నది ఈడికే అయిపోలే ఇది మహారాష్ట్రలో ఉన్న పలావా ఫ్లైఓవర్ 250 కోట్లతోని కట్టి మొన్న నడమనే ఓపెనింగ్ చేసిండ్రు చేసిన తెల్లారే ఇట్లా మొత్తం కంకరలేసింది అంతకు మొదలు గుజరాత్ లో బిజ్జిగూలి లారీలు కార్లు నదిలో పడ్డాయి చూసినాం కదా ఇట్లా చెప్పుకుంటా పోతే డబుల్ ఇంజన్ పాలనలా నిలబడ్డాటి కంటే కూలిపోయినాయే ఎక్కువ ఉన్నాయి ఆఖరికి అయోధ్యల రాముల వారి గుడి కడితే అది కూడా ఒక్క వానకే మొత్తం నీళ్లు లోపలికొచ్చినాయి కానీ ఇంత సకదనం పనులు చేస్తున్నది చూసుకుంటా కూడా మళ్ళా బీజేపీకే ఓట్లేస్తున్నారు చూడుర్రి హాళ్లకు మొక్కాలే మొన్న ఇంట్లో ఒక సినిమా చూసిన కెమెరా ఎక్కడెక్కడనో తిప్పుతున్నారు కెమెరా ముంగడికి పోతా ఉంటది సడన్ గా వెనకకెళ్ళి ఎవరో వచ్చి మీద పడ్డట్టు ఒకటే పారి వెనకకు తిరుగుతుంది అది చూస్తే మీది పానాలు మీదనే పోతాయి చూసుడు అయిపోయినాక ఈ సినిమా ఎవరు తీసిందని మా నాయనని అడిగితే రామ్ గోపాల్ వర్మ అని చెప్పిండు కానీ అటెనక గీ ముచ్చట చూసినాక వర్మ సినిమాను మించిపోయింది పోర్రి రామ్ గోపాల్ వర్మ సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి పోన్రి మన ప్రజాపాలనలా ఇందిరమ్మ ఇండ్ల సినిమాలా ఇగో ఇది చూడుర్రి వీళ్ళది మహబూబాబాద్ జిల్లాలున్న రేపోని అనే ఊరు మరి గీ రోడ్డు మీద ఎందుకు ధర్నా చేస్తున్నారని చూస్తున్నారా వీళ్లకు అప్పట్లో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చేతులతోని స్వరూప అనే టైంకు ఇందిరమ్మ ఇల్లు కాగితం ఇచ్చిందట ఆఫీసర్లు వచ్చి పని మొదలు పెట్టుకోండి చెప్పిందట సక్కదనాల చేయిపాటి మాకు ఇల్లు ఇచ్చిందని సమురంలో పనులు మొదలుపెట్టి బేస్మెంట్ కూడా కట్టుకున్నారు అదే జాగల అంతకు మొదలున్న పాత గుణ పెంకులింటిని కూలగొట్టి మరి పనులు మొదలు పెట్టిండ్రు కానీ 2 నెలలు అవుతున్నా పైసలు ఇస్తలేరట ఇదేందని అడిగితే మీ ఇల్లు రద్దయిందని చెప్పిండ్రట ఆఫీసర్లు ఇక కోపంతోనొచ్చి ఇట్లా ఖమ్మం పోయే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిండ్రు ఇక్కడ ఒక్కడనే కాదుల్లో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇదే కథ నడుస్తున్నది ఇల్లు వచ్చిందని కాగితం ఇస్తున్నారు పాత గోడలు కూలగొట్టినాకొచ్చి మీ ఇల్లు క్యాన్సిల్ అయిందని రోడ్డు మీద పడేస్తున్నారు ఇంకో దిక్కేమో మన ముఖ్యమంత్రి సారు ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్లు చేస్తున్నాడు గొప్పలు మంచిగానే ఉన్నాయి గాని రోడ్డున పడ్డోళ్ళ పరిస్థితి ఏంది సార్ అంటే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు సర్కారోళ్ళేమో పేదోళ్ళందరికీ ఇండ్లు ఇచ్చినామని చెప్తున్నారు నిజంగానే కాగితాలు ఇస్తున్నట్టున్నారు గాని అటెనక ఇట్లా గుంజుకుంటున్న ముచ్చట మాత్రం బయటికి చెప్తలేనట్టున్నారు
పెద్ద ఎట్లుంటే ఆ ఇంట్లున్నోళ్ళు అట్లనే ఉంటారు. ఇంటి పెద్ద ఇంటిని పట్టించుకున్నోడు గీడ్చిపెట్టి వేరే పని మీద మనసు పెడితే ఆ ఇల్లు ఆగమంగడవుతుంది, కుక్కలు చింపిన ఇస్తారాకైతుంది. ఇంట్లోనే కాదు సర్కార్లో కూడా ఇట్లనే ఉంటుంది. కావాలంటే మీరే చూడుర్రి. ఇగో ఈడ మంచిగా గురకబెట్టి నిద్రపోతున్న ఆయనను చూడుర్రి. ఎవలి పెద్ద మనిషి బయట ఎక్కడ జాగ దొరకనట్టు బడిలకొచ్చి వండుకుంటున్నారని పరిశాన్ కాకుండ్రి. ఆయన బయటి మనిషి కాదు, బడిలో చదువు చెప్పుటానికి వచ్చిన పంతులు గారు. బడికొచ్చిండు గాని పొద్దుగాలు వచ్చేటప్పుడు ఇంటామె ఏమన్నదో లేకపోతే సార్కి ఇంకేమన్నా కడుపులో బాధ అయిందో గాని ఓ 90 తీసుకొని కడుపులో పోసుకొని వచ్చిండు. ఊరూరుకున్న బెల్ట్ షాపులను మన రేవంతన్ సారు సర్కార్ వచ్చినాక వాడకు చేస్తున్నారు కదా, అందులోనే ఏదో దుకాణంలో కూర్చొని ఇంతంత కడుపులో పోసుకొని వచ్చిండు. రిమ్మ నెత్తికెక్కినాక చదువెట్లా చెప్తాడు? ఆడనే టేబుల్ సాటుకు మంచిగా వండుకున్నాడు. పొలగాండ్ల అమ్మా నాయనలు చూసి ఇదేందని అడిగితే ఏమంటున్నాడో చూడుర్రి. संडास में लगा दारू पी के तुम ऑलरेडी उठो 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 तुम उठो तुम्हारे को निशा ज्यादा होगा उठो పానం మంచిగా లేదని పండుకున్నానని చెప్తున్నాడు. పాపం సారు పానం మంచిగా లేదని తానికి ఇయ్యమంటే ఎవలో వేరే తానికి ఇచ్చినట్టున్నారు. సారుకు రిమ్మొచ్చి పండుకున్నాడు. పాపం రోజు ఇదే పని చేస్తున్నాడట ఈ క్రమశిక్షణతోని ఉన్న పంతులు గారు. ఇది ఎక్కడనో పక్క రాష్ట్రంలో కాదు, మన ఆసిఫాబాద్ జిల్లా జైనూరు దగ్గరున్న సుకుత్పల్లి ప్రైమరీ స్కూల్లో అయింది. అయినా ఈ సారును అని ఏం ఉపయోగం ఉన్నది చెప్పుర్రి? మీదుండి ఆయననే చదువుల శాఖను చెర్లదోలిండు. బడులు ఆగమైతున్నా, పొలగండ పానాలు పోతున్నా, పురుగుల బువ్వ వేడుతున్నా వాటి దిక్కే చూస్తలేడాయే. ఆయనకు ఎంతసేపు ఎవల మీద కేసు పెట్టాలే, ఎవలను తిట్టాలనే కాయిషే ఉండే. ఇక గీ బడులను ఏం పట్టించుకుంటాడని సుకుత్పల్లి బడికి పిల్లలను పంపే అమ్మా నాయనలు అంటున్నారు. ఇప్పుడు మన ఇంటి పక్కన్నోళ్ళు ఏదన్నా కాలేజీలో చదివి మంచి నౌకరి తెచ్చుకున్నారు అనుకోండి, మనను కూడా అదే కాలేజీకి పంపిస్తారు. ఏదన్నా స్వామీజీ దగ్గరికి పోతే మంచి జరిగింది అనుకోండి, అందరు అక్కడికే పోతారు. వాళ్ళ తీరుగానే అన్ని చేస్తూ ఉంటారు. ఇగో మన తెలంగాణలో కూడా అదే అవుతున్నట్టున్నది. మొదలు గీ పోటో చూడుర్రి. అబ్బా ఎంత ముద్దుగా పాస్పోర్ట్ ఫోటో దిగటానికి పోయినప్పుడు నవ్వినట్టే నవ్వుతున్నాడు కదా. కానీ ఇది పోటో స్టూడియో కాదు, ఆయన ఏం ఫోటో దిగడానికి పోలేదు. అది మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి పంచాయతీ ఆఫీసు. ఆయన కార్యదర్శి వెంకటస్వామి సారు. ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ దాకా అయింది. మీరు పోటోలు తీసి మీదికి పంపిస్తేనే మాకు పైసలు వస్తాయి, మిగిలిన పని చేసుకుంటామని ఒక ఆయన సార్ తానికి పోయిండు. పోతే అక్కడున్న సారు మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, మరి నా సంగతి ఏంది, ఉట్టిగానే ఫోటోలు తీసి పెట్టాలనా, 20,000 ఇస్తేనే పని చేస్తానని చెప్పిండట. ఈయనకి ఇట్లా చెప్తే ఈయనడని ఏసీ బోళ్ళ తానికి పోతే పైసలు తీసుకుంటా అంటే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అప్పుడు తీసిన పోటో ఇది. కానీ చూడుండ్రి సారు ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో. ధైర్యం బాగున్నట్టున్నది ఈ సెక్రటరీ సార్కు. లేకపోతే ఏసీ బోళ్లకు దొరికిన వాళ్ళు పెద్ద పెద్ద కొలువుల కూసున్నారు. ముఖ్యమంత్రి కూడా అయిండ్రు. నేను కూడా ఏసీబీకి దొరికిన కాబట్టి ముంగట ముఖ్యమంత్రిని కాకుండా ఎమ్మెల్యేనన్నా అయితా. మీ సంగతి చెప్తా, కేసులు పెట్టి జైలు లేపిస్తా అని మనసులో అనుకుంటా నవ్వుతున్నట్టున్నాడు. అందుకే అంటారు తల్లి తీరు పిల్ల, ముఖ్యమంత్రి తీరు ఆఫీసర్లని. షీ ఈ అన్నం చూస్తుంటే మస్తు కోపం వస్తున్నది. ఎవరైనా ఇట్లా చేస్తారా? ఇది పద్ధతేనా? అందరు పోయే తోవల మనం పోవాలి. కానీ నేను కొత్త తరీఖాలా చేస్తా, ఇంకేదో చేస్తా అంటే ఎట్లా చెప్పుండ్రి? జర ఈ అన్నకు ఎవరన్నా చెప్పుర్రి, ఇంకోసారి ఇట్లా చేస్తే మంచిగుండదని వార్నింగ్ ఇర్రి. అంతగానం ఈ అన్న ఏం చేసిండని చూస్తున్నారా? ఇగో చూడుర్రి.
కరీంనగర్ లా రోడ్లు మంచిగా లేవని కోటశ్యామ్ అనే అన్న రేకుర్తి కాడ నిజామాబాద్ పోయే రోడ్డు మీద ఇగో ఇట్లా మీద కూసున్నాడు. చేతిలో ఓ కాగితం కూడా పట్టుకున్నారు చూడుర్రి. మాకు హెల్మెట్ లేకపోయినా ఏం లేకపోయినా ఫైన్లు కట్టించుకుంటారు. మరి రోడ్లు మంచిగా లేవు కదా, మీరు మాకెంత ఫైన్ కడతారు ఎస్పీ సారు కలెక్టర్ సార్ అని అడుగుతున్నాడు. నిజమే కదా, చిన్న కాగితం లేకున్నా జేబుకు శీద్రం పెడతారు. ఇట్లా మట్టి తొవ్వల కంటే అధ్వానం ఉన్నా పట్టించుకోరు. కానీ ఏ మాట కామాట అందరి లెక్క చూసుకుంటే వెళ్ళిపోవాలి గాని ఇట్లా లొల్లి చేసుడు పద్ధతేనా అన్న? రోడ్డు మంచిగా లేకుంటే బండి జారి కింద పడితే దావకానకు పోయి కట్టు కట్టించుకోవాలి, సూదులు వేయించుకోవాలి. రోడ్లను పట్టించుకొని లీడర్లకు జై కొట్టాలి. మీరు రోడ్ల మీద డాంబరేకపోయినా మంచిదే, అసలు రోడ్డే లేకుండా తీసేసినా మంచిదే. మేం మీకే జై కొడతామని లీడర్ల వెనక తిరగాలి. బీరు బిర్యానీతోని కడుపు నింపుకొని అవతల పడాలి గాని ఇట్లా జనాల గురించి ఆలోచించుడు, అందరి కోసం రోడ్ వేయాలని బురదల కూసునుడు కరెక్టేనా చెప్పుండ్రి? ఇట్లా అంటున్నామని ఏమనుకోకు శ్యామన్నా, ఇయాల రేపు అందరూ అట్లనే ఉన్నారు. మాకెందుకు, నేనొక్కనే పోతున్నా రోడ్డు మీద, నాకేం అవసరం అని అనుకుంటున్నారు. అందరూ మీ లెక్క చేసి చూపెడితే దేశంలో రోడ్లు అద్దం లెక్కుంటాయి, యాక్సిడెంట్లు మొత్తం బంద్ అవుతాయి. అనగనగా ఒక బడి ఉంటుంది. ఆ బడికి పెద్ద సారు చెక్కింగ్కి వస్తాడు. ఒక క్లాసులకు పోయి శివధనస్సు ఎవరు ఈర్చిండ్రు అని అడుగుతాడు. మొదటోడు నాకు తెలియదు అంటాడు. రెండోడు కూడా అదే మాట చెప్తాడు. ఇక మూడోడైతే నాకు అసలు తీట పనులే తెలివే అని ఏడ్చుడు మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, యూరియా మీద మన బీజేపీ వాళ్ళ మాటలు కూడా అట్లనే ఉన్నాయి. యూరియా ఇయ్యాల్సిన వాళ్ళు, ఇక్కడ పంచాల్సిన వాళ్ళు కాంగ్రెస్ సర్కారోళ్ళు. కానీ రేవంత్ సారేమో యూరియా కొరత లేనే లేదు, అంత దొంగ ప్రచారం చేస్తున్నాడని మాట్లాడతాడు. ఇక మేమేం తక్కువనా అనుకున్నట్టున్నారు. యూరియా కొరత గురించి అడిగితే బీజేపీ లీడర్ రామచంద్రరావు సారు ఏం చెప్పిండో ఇనుర్రి. మీరు ఒక్కసారి కలెక్టర్ తో మాట్లాడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయినారు. మహబూబ్నగర్ లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదే చెప్తున్నాం, యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్ లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము. అది ముచ్చట. యూరియా అంతా కాంగ్రెస్ వాళ్ళే ఎత్తుకపోతున్నారట. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లా 80 బస్తాలు ఎత్తుకపోయిందట ఓ కాంగ్రెస్ ఆయన. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వాళ్ళే యూరియా బస్తాలు ఎత్తుకపోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారట. మరి అంత జరుగుతా అంటే ఎందుకు సపోర్ట్ చేయకుంటున్నారు? పోలీసులకు వట్టియాలే. దేశానికి హోంమంత్రి బండి సంజయ్ సారు మనోడే నాయే, ఆయనకు చెప్తే యూరియా ఎత్తుకపోయేటోళ్లకు కోదండం వేసేటోడు కదా. రైతులు ఈ వేడుకలో పాల్గొనకపోతున్నారు. ఈ కోసం ఎక్కడ చూసినా బార్లు తీరుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం. ధన్యవాదాలు. హబ్బర బిడ్డ, ఈ సారు నోరు కూడా తెరుస్తలేడు కదా. రేవంత్ సారు బండి సారు మంచి దోస్తులని బయట అందరూ అంటుంటారు. అందుకే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు యూరియా బస్తాలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని తెలిసినా కూడా సార్ ఏమంటలేడు. దోస్తానా అంటే ఇట్లుండాలి. మీరు చాలా గ్రేట్ సారు. రైతులు ఇంత తిప్పల పడుతున్నా దోస్తు కోసం నోరు మూసుకున్నారు చూడుర్రి. దోస్తుల దినన్నాడు మీకు పెద్ద సన్మానం చేయాలి. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.